హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆహా ఓటీటీలో శివంగి అనే తెలుగు మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇది రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యి ఇప్పుడు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో మెయిన్ లీడ్గా ఆనంది గారు నటించారు. వల్లశ్రీ కుమార్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ పోషించారు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి సత్యభామ అనే అమ్మాయి సడన్గా ఇది కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి తనని ఎవరో చంపబోతున్నారు కాపాడమని ఫోన్ చేస్తుంది. అక్కడికి పోలీసులు రాగానే ఒక పర్సన్ చనిపోయి ఉంటాడు. ఆ పర్సన్ ఎవరనేది మనకి స్టార్టింగ్ చూపించరు, క్లైమాక్స్లో చూపిస్తారు. అయితే ఎవరు ఎందుకు చంపారు అసలు ఏం జరిగిందని ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలెడుతుంది. తన లైఫ్లో ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ లైన్. ఈ మూవీ వచ్చి 90% ఓన్లీ ఆనంది గారు ఒక్కళ్ళే ఉంటారు. ప్లస్ ఒక హౌస్లోనే ఈ సినిమా మొత్తం తీశారు. మొత్తం ఫోన్లో మాట్లాడుతుంటుంది. అందరి వాయిస్ వినపడతాయి కానీ ఆ పర్సన్స్ కనపడరు. ఓన్లీ ఆ చంపబోయే పర్సన్, అది కూడా క్లైమాక్స్లో చూపిస్తారు ఆ పర్సన్ని. ఎలా ఉందంటే యావరేజ్గా ఉంది. ఇలాంటి కాన్సెప్ట్ మూవీలు చాలా వచ్చాయి. ఒక్కళ్ళే ఉండడం, మిగతా వాళ్ళ వాయిస్ వినపడడం, ఎవరు కనపడకుండా ఓన్లీ ఒక్క క్యారెక్టర్ మీనే సినిమా మొత్తం తీయడం. కానీ ఈ సినిమా 2 గంటలు అవ్వడం వల్ల చాలా లెంత్ అనిపిస్తుంది, బోర్ కొడుతుంది. ఆ కాల్స్ అంటే పితోల్ది వినడం ఇదంతా బోర్ కొడుతుంది. అలాగే ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్ గారికి కూడా అంత ఇంపార్టెంట్ రోల్ లేదు. జస్ట్ కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు చేయడం మనకు చిరాకేస్తుంది. మధ్యలో చనిపోయింది ఎవరో చూపించారా ఆయన ముందు ఎందుకు చంపిన అది చెప్పనరా అంటే ఏదేదో సోది మాట్లాడుతున్నట్టు అవన్నీ చూపిస్తారు. మొత్తం వాయిస్ వినపడతాయి. ఒకటైతే వరదలో వాళ్ళ అమ్మ నాన్న ఇరుక్కుంటారు. వరదలో ఉన్నప్పుడు అసలు ఫోన్లు ఎలా మాట్లాడతారు అనేది అర్థం కాలేదు. అలాగే వేరే వాళ్ళు ఎక్కడెక్కడో మాటలు వినపడుతుంటాయి. అలాగే రోజంతా కష్టపడ్డావు, నీ భర్తను కాపాడుకున్నావు అమ్మా అని వాళ్ళ అత్తయ్య పొగుడుతారు. అయితే వరలక్ష్మి గారు సీసీ కెమెరాలో వీడియో చూడగానే 11:15కి చనిపోయాడు, తను 11:20కి మనకి ఎందుకు ఫోన్ చేశాడంటే తను రోజంతా కష్టపడితే ఉదయం 11ంటికి ఆ పర్సన్ అని చెప్పి ఆ పర్సన్ సాయంత్రం వస్తే ఉదయం వచ్చినట్టు చూపిస్తారు. ఇలాంటి మైనస్లు చాలా ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 2 ఇస్తాను. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.